ఒక టెలివిజన్ షో మీద అమెరికా అధ్యక్షునికి కోపం వచ్చింది. ఆ షో యాంకర్ తాను చేస్తున్న పనులపై హాస్యోక్తులు విసరడం నచ్చలేదు. ఇక అంతే ఆ షో కాస్త నిలిచిపోయింది. ట్రంప్ సన్నిహితుడు కిర్క్ హత్య విషయంలో జిమ్మీ కిమ్మెల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో షోని నిలిపివేస్తున్నట్లు ఆ టీవీ యాజమాన్యం ప్రకటించింది. జిమ్మీ కిమ్మెల్ టాక్ షో ఆగిపోవడంతో విపక్ష డెమోక్రాట్లతో పాటు ఆయన అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ షో నిలిపివేతను సమర్థించారు. జిమ్మీ కిమ్మెల్ నిలిచిపోవడంతో అమెరికాలో భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో కూడా సరికొత్త చర్చ మొదలైంది. జిమ్మీ కిమ్మెల్ లైవ్ షో అమెరికాలో చాలా పాపులర్ లేట్ నైట్ టాక్ షో. ఇది ఏబీసీ ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమం ఇక ప్రసారమయ్యే అవకాశం లేకుండా పోయింది. జిమ్మీ కిమ్మెల్ లైవ్ని నిరవధికంగా నిలిపివేసింది. దీనికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు కన్జర్వేటివ్ పార్టీ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ పై యాంకర్ జిమ్మీ కిమ్మెల్ వ్యంగ్యోక్తులు విసరటమే. చార్లీ కిర్క్ సెప్టెంబర్ 10న వుటా వ్యాలీ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో తుపాకీ కాల్పులకు బలయ్యాడు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేళ్లు ఈ హత్యపై దర్యాప్తులో నిర్వహించిన తీర్పుపై జిమ్మీ కిమ్మెల్ విమర్శలు గుప్పించారు. చార్లీ కిర్క్ను హత్య చేసిన టైలర్ రాబిన్సన్ను వలసవాదిగా చిత్రీకరించేందుకు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ గ్యాంగ్ తీవ్రంగా ప్రయత్నించిందని, తద్వారా రాజకీయ లబ్ధి కోసం తాపత్రయపడిందని ఆరోపించారు. ట్రంప్ దుఃఖించే విధానాన్ని ఎగతాళి చేస్తూ దుఃఖంలో 4వ దశలో ఉన్నారన్నారు. తన స్నేహితుడి హత్యపై అతను బాధపడటం లేదని, 4 ఏళ్ల పిల్లవాడు గోల్డ్ ఫిష్ పోతే ఎలా బాధపడతాడో అలా దుఃఖించారని కిమ్మెల్ ఎద్దేవా చేశారు. అమెరికా అధ్యక్షుడు ఓవైపు కిర్క్ విషయంలో సంఘీభావం ప్రకటిస్తూనే మరోవైపు శ్వేత సౌధంలో కొత్తగా చేపడుతున్న నిర్మాణాల గురించి మాట్లాడటంపై కిమ్మెల్ విమర్శలు ఎక్కుపెట్టారు. మరో ఛానల్లో కూడా ట్రంప్ కిర్క్ హత్య గురించి మాట్లాడుతూ శ్వేత సౌధం బాల్ రూమ్ నిర్మాణం గురించి ప్రస్తావించిన వీడియోను కూడా షేర్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ పై కూడా కిమ్మెల్ విమర్శలు గుప్పించారు. దీంతో జిమ్మీ కిమ్మెల్ లైవ్ షో మీద రిపబ్లికన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఏబీసీ ఛానల్ యాజమాన్యం ఈ షోను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. కిర్క్ మరణంపై కిమ్మెల్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవని తాము భావిస్తున్నామని ప్రకటించారు. ఈ షో నిరవధికంగా నిలిపివేస్తున్నామని ప్రకటించారు. కాగా జిమ్మీ కిమ్మెల్ లేట్ నైట్ షో రద్దుని అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసించారు. ఏబీసీ నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు ధైర్యం చూపినందుకు అభినందించారు. ఇది అమెరికాకు ఒక శుభవార్త అని కామెంట్ చేశారు. జిమ్మీ కిమ్మెల్ ఈ షో ఇలా అర్థాంతరంగా నిలిచిపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ట్రంప్ ఒత్తిడి కారణంగానే ఈ షో నిలిపివేశారని ఆరోపిస్తున్నారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై దాడిగా వారు అభివర్ణించారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం జిమ్మీ కిమ్మెల్ షో రద్దును సమర్థించుకుంటున్నారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న ట్రంప్ని ఈ అంశంపై అక్కడి మీడియా ప్రశ్నించింది. అతను అంత టాలెంట్ ఉన్న వ్యక్తి కాదంటూ విమర్శించారు. కాగా ట్రంప్ వాదనను బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా సమర్థించారు. ఆ షోలో చేసిన వ్యాఖ్యలు షాకింగ్కి గురి చేశాయన్నారు. మరోవైపు జిమ్మీ కిమ్మెల్ ఆగిపోవటాన్ని విపక్ష డెమోక్రాట్లు తప్పుబట్టారు. అధ్యక్షుడు ట్రంప్ భావ ప్రకటన స్వాతంత్ర్యంపై ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు. భావ ప్రకటన స్వాతంత్ర్యాన్ని కాపాడాలని కోరితే అమెరికా సెనెట్లో బిల్లు ప్రవేశపెడుతున్నట్లు డెమోక్రాట్ పార్టీ సెనేటర్లు ప్రకటించారు. జిమ్మీ కిమ్మెల్ ఒక ప్రముఖ అమెరికన్ టెలివిజన్ హోస్ట్, హాస్య నటుడు, ప్రొడ్యూసర్ కూడా. ఈయన ఈ లైవ్ షోని 2003 నుంచి ఏబీసీ ఛానల్లో హోస్ట్ చేస్తున్నారు. రాజకీయ వ్యంగ్యం, సెలబ్రిటీలతో చేసే చమత్కార సంభాషణలతో నవ్వులు పండిస్తూ అందరినీ ఆకట్టుకునేవారు జిమ్మీ కిమ్మెల్. ప్రస్తుతం ఈ షో అర్థాంతరంగా నిలిచిపోవటం అమెరికాలో భావ ప్రకటన స్వేచ్ఛపై చర్చకు దారితీసింది. అదే సమయంలో స్వేచ్ఛ పేరుతో ప్రముఖులను ఆట పట్టించడం, తీవ్ర పదజాలంతో విమర్శించడం ఎంతవరకు సమంజసమని కూడా ప్రశ్నిస్తున్నవారు ఉన్నారు.